నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. నాయకులు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు, సామాజిక న్యాయస్థాపనకు ఆయన చేసిన కృషి అపూర్వమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ రాజశేఖర్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధియారాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, బర్రె సుబ్రహ్మణ్యం, సాకా పుల్లారావు, యాళ్ల వీరభద్రరావు, అర్బన్ బీసీసీఎల్ చైర్మన్ తాడి సూరిబాబు, లలిత, అంజలి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. जोहार 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 बाबा साहेब अंबेडकर जोहार 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 बाबा साहेब अंबेडकर जोहार। భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈనాడు రాజమండ్రి నగర అర్బన్ కాంగ్రెస్ కార్యాలయానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనేక వందల సంవత్సరాలుగా పరదాస్యంలో ఉండి ఆర్థికంగా, సామాజికంగా కునారిల్లినటువంటి భారతదేశాన్ని తన యొక్క మేధో సంపత్తి ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఇవాళ మనం ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేటట్టు చేసినటువంటి అపర మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన శైలిలో ఉద్భవించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి అభివృద్ధిని చెందగలం. అలాగే అణగారిన వర్గాల యొక్క హక్కులను కాపాడటంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఇవాళ సామాన్యుడి దగ్గర నుంచి అనేక మంది స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే ఆయన కల్పించినటువంటి ఈ అవకాశం మాత్రమే. మన రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి 4 విభాగాలు కూడా సక్రమంగా పనిచేస్తే మన దేశాన్ని మించినటువంటి దేశము, మన ప్రజాస్వామ్యాన్ని మించినటువంటి ప్రజాస్వామ్యం వేరొకటి ఉండదు. అయితే కొన్ని మతతత్వ పార్టీలు, అలాగే కొన్ని స్వార్థపూరిత ప్రాంతీయ పార్టీలు ఉద్భవించి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈనాటి ఈ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కొంగలో తొక్కాలని ఆలోచనతో వారు ఉన్నారు. మనం అందరం కూడా ఆలోచన చేసి యువత, అలాగే ఈ దేశం యొక్క ఉన్నతిని ఆకాంక్షించేటువంటి అందరూ కూడా రాబో రోజుల్లో మతతత్వ పార్టీలను ఇంటికి పంపి, అలాగే సంకుచిత తత్వంతో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా ఇంటికి పంపి అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ముందుకెళ్లేటటువంటి
కాంగ్రెస్ పార్టీని మరల అధికారంలో తీసుకురావడం ద్వారా మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మానవుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొక్కసారి ప్రణామాలు. జోహార్ బాబా.